నమస్తే అండి. రోజు టైం ఉండదు. కిచెన్లో ఏమో నిలబడాలనిపించదు, కానీ హెల్తీగా తినాలనిపిస్తుందా? అయితే ఈరోజు నేను మైసూర్ పప్పు కిచిడి అయితే చేశాను. ఒకే గిన్నెలో రైస్, పప్పు, మసాలా. అంటే ఇది నాలాంటి లేజీ పీపుల్కి లగ్జరీ ఫుడ్ లెక్క. సో ఇంకెందుకు ఆలస్యం, నేను ఎలా చేసుకున్నానో ఈ రెసిపీ అయితే చూసేయండి. సో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. ముందుగా ఒక కడాయి పెట్టుకొని, గిన్నె కానీ కడాయి మీ ఇష్టం ఏదైనా, ఇంకా కుక్కర్లో అయితే ఈజీ ప్రాసెస్ అనమాట. సో కుక్కర్ ప్రాసెసే చెప్పాలా, కుక్కర్ ప్రాసెస్లో చెప్పమన్నా చెప్తాను, లేకపోతే సో నేను ఎలా చేసుకున్నానో చూసేయండి. సో గిన్నెలో నెయ్యి అయితే కంపల్సరీ దీనికి. సో నెయ్యి లేకపోతే నా హంబుల్ రిక్వెస్ట్ అండి, మీరైతే కిచిడి అయితే ట్రై చేయకండి. సో నెయ్యి ఒక 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా అన్నీ వేసేయండి. 2 బిర్యానీ ఆకు, 2 ఇలాచీ, 2 దాల్చిన చెక్క, 2 లవంగం, సాజీరా వేసేసి అవి కొంచెం చిట్పట్లాడిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చే తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఆలుగడ్డ ముక్కలు, ఇంకా మీరు ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఆలుగడ్డ ముక్కలు అండ్ టమాటా ముక్కలు అయితే వేసాను. సో టమాటా ముక్కలు కొంచెం మెత్తగా అయిన తర్వాత కొంచెం పసుపు, పెరుగు అయితే వేసుకున్నాను. సో పెరుగు కొంచెం మొత్తం కలిసిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా టేస్టీగా అయితే ఆయిల్లో వేసాను. సో మొత్తం కలిపిన తర్వాత నేనైతే 1 కప్ రైస్ అయితే తీసుకున్నాను. సో 1 కప్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే పోస్తున్నాను. సో పప్పుతో సహా కొంచెం 2.5 అయితే యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఉప్పు వేసుకోవాలి. సో ఇప్పుడే మనం ఉప్పు టేస్ట్ అనేది చెక్ చేసుకొని వాటర్ మంచిగా మరిగిన తర్వాత ఇందులో అయితే ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉండి పప్పు అయితే వేసేయాలి. సో ఇప్పుడు మిక్స్ చేయండి. ఇప్పుడు హీరో ఎంట్రీ అన్నమాట. సో కొత్తిమీర, పుదీనా ఇవి లేకపోతే అస్సలు కిచిడి అనేది వేస్ట్ అండి. సో కుక్కర్ మూత పెట్టి, కుక్కర్ అయితే 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. సో నేనైతే మామూలుగా మూత పెట్టాను. సో గ్యాస్ అయితే ఆఫ్ చేసి మూత తీసిన వెంటనే వావ్ స్మెల్ వస్తుంది, సూపర్ వస్తుందండి. కొంచెం నెయ్యి వేసి మిక్స్ చేస్తే రెస్టారెంట్ లెవెల్ టేస్ట్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో దీనికి టిప్స్ అనేది దీనికి కాంబినేషన్, ఈ కిచిడికి కాంబినేషన్ అయితే పెరుగు అయితే సూపర్ ఉంటుంది, పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది, పచ్చి పులుసు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఒక చిన్న టిప్ కూడా చెప్తాను, చివరిలో నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసి జలుబు ఉన్న వాళ్ళకి మిరియాల పొడి కూడా వేసి తినండి, చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. సో కిచిడి లైట్గా ఉండడం వల్ల డైజెషన్ కూడా చాలా మంచిది కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.